నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి? మేషరాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడుతూనే ఉంటాయి. కానీ ముఖ్యమైన విషయాల్లో అంటే ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కానీ కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎవరికన్నా మీరు ఏదైనా ప్రామిస్ లాంటివి చేసే ముందు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో ఉండడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, ఆలోచనలు అనుకూలంగా ఉండడం, అలాగే మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి వ్యక్తులని మీతో పాటు చక్కగా ఒక గ్రూప్లా తయారు చేసుకొని ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో మీకు చాలా అతి ముఖ్యులైన ఆత్మీయులు ఎవరైనా సరే మీకు సహకారాన్ని అందించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే దాంతోపాటుగా ఈ రకమైన విషయంలో కూడా కొంత ఖర్చులు లాంటివి కూడా అధికంగా ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఇలా గ్రూప్లో ఫామ్ అయ్యి మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకెడతారో దానికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశాలు లాంటివి ఉన్న పరిస్థితులు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. ఇక అయినప్పటికీ కూడా అది మీకు కొంత ఆర్థిక లాభాన్ని కూడా కలిగించే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. ఇక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంత వరకు ఖర్చులు లాంటివి ఉన్నప్పటికీ కూడా, ఆకస్మికమైన ప్రయాణాలు అయినప్పటికీ కూడా ఒత్తిడి లాంటిది అధికంగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా మీకు చాలా వరకు ఏదైనా కార్యక్రమం చేసే దాంట్లో ఇలాంటివన్నీ ఉన్నా కూడా మీరు దాన్ని చాలా సమయస్ఫూర్తిగా ఎలా చేస్తే ఇలాంటి సమస్యలు అంటే ఖర్చు లాంటివి కూడా అధిగమించగలను అన్న విషయంలో ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఎక్కువ ఈ రోజున ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఒత్తిడి అనేది కొంత ఎక్కువ స్థాయిలో ఉంటుంది కనుక ఒత్తిడిని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ఒకటి ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా అనుకూలంగా ఉండే రోజే కనుక వీలైనంత వరకు ఆర్థిక సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ, ముఖ్యంగా విదేశీ యానానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా లాభదాయకంగా ఉంటాయి. అలాగే మీ మీద మీకు చాలా నమ్మకం పెరుగుతుంది, స్థిరమైన అభిప్రాయాలు పెరుగుతాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆగుతూ వచ్చిన ధనాన్ని మీరు తీసుకోగలుగుతారు. అటు ఆర్థికమైన విషయాలు, ఇటు మీ వ్యక్తిగత అభివృద్ధి, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు, వీటి మీద మీరు అన్నీ కూడా మీరు ఆశించిన విధంగానే అది ఫోకస్ అనేది మీకు ముందుకు పెడుతుంది. చాలా గట్టిగా కొన్ని తీవ్రమైన అంటే మీ యొక్క అభివృద్ధి కొరకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు తీసుకోవాలి? ఈ సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తిలో వ్యక్తులతో విభేదాలు రాకుండా, ఘర్షణ లేకుండా జాగ్రత్త వహించాలి. వృత్తికి సంబంధించిన ప్రయాణాల కొరకు కానీ, నూతన వృత్తులకి అప్లై చేయడానికి కానీ కొంత ఖర్చు లాంటిది ఉన్నప్పటికీ కూడా మీరు వృత్తి మార్పు కొరకు కొంత ఎక్కువ ఆలోచన చేస్తారంటే వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి కానీ, లేకపోతే వృత్తి కొరకు మార్పుల కొరకు కానీ కొంత ఆలోచనలు, లేదా వృత్తిపరమైన ప్రయాణాలు, విదేశీ అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు, వాటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఎదురు చూస్తున్న విషయాలను మీరు అందుకోవడానికి అవకాశం ఉంది. అంటే పుణ్యబలం పెరగడం, పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవ్వడం, దాంతోపాటుగా విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అది అనుకూలతలు చూపించడం అనేది, దాంతోపాటుగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది. తులారాశి.
అమ్మ, ఇక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించాలి. ముఖ్యమైన విషయాలు కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్న రీత్యా కొంత ఘర్షణగా ఉంటుంది. అంటే ఏదైనా మధ్యవర్తిత్వంలో కానీ, ముఖ్యమైన పనులలో కానీ, లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ కొంత మీరు ఆశించిన స్థాయిలో లేదు అనే రకమైన ఘర్షణాత్మకమైన పరిస్థితి మనసుకు కలగడం, దానివల్ల కొంత నిరాశ నిస్పృహలకి లోనవ్వడం లాంటిది, మానసిక అనారోగ్యానికి అవకాశాలు లాంటివి ఉన్నా కూడా వాటిని అధిగమించడానికి మీరు వీలైనంత వరకు మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే నూతన ప్రదేశాల కొరకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ, లేకపోతే ఏదైనా రిసార్ట్స్ లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ, లేకపోతే మైత్రి బంధాలు చుట్టుపక్కల వ్యక్తులతో మంచి స్నేహ సంబంధాలు పెరగడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు కొంత అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత అధికంగా ఉండడం వల్ల అది మీకు కొంత ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వాళ్ళకి అనుకోని ఖర్చులతో పాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా మీరు ఈ యొక్క దైనందిన జీవిత చర్యలు అంటే నిత్య జీవితంలో ఉండే లైఫ్ స్టైల్ని కొంత మార్చుకోవాల్సిన అవసరం లాంటిది, అది సిస్టమేటిక్గా చేసుకునే పరిస్థితి. తద్వారా ఆరోగ్య సంబంధమైన విషయాలలో దైనందిన జీవితంలో మార్పులు చేసుకుని యోగా మొదలైనవి చేయడం, వాకింగ్ లాంటివి చేయాలి అన్న ఆలోచనలు తెచ్చుకోవడం, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేయడం, ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల గురించి ఈ రోజున మీరు రోజును కేటాయించి ఆరోగ్యం, దాని యొక్క అభివృద్ధి, అలాగే ఏదైనా రుణాలు ఉంటే వాటిని ఎలా తీర్చేయాలి, మానసిక శారీరక ఆరోగ్యాల మీద ఎక్కువసారి దృష్టి సారించడం, వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన వృత్తుల కొరకు కూడా గట్టిగా కృషి చేయడం. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు బాగుంటాయి, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, సంతానపరమైన విషయాలలో జీవిత భాగస్వామితో కలిపి చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వాటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా భాగస్వామితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అలాగే వాటిని ఆచరణలో పెట్టడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా గృహ వాతావరణం కొంత అశాంతిగా అసౌకర్యంగా అనిపించడం, మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గడం, అలాగే ఏదైనా ముఖ్యమైన వస్తువులు అంటే ఏదైనా గృహ సంబంధమైన వస్తువులు కానీ, గృహం కానీ, లేకపోతే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత చికాకులు లాంటివి ఏర్పడినా కూడా వాహనానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మీన రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి, వ్యక్తిగత ధైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది, ఇష్టమైన వ్యక్తులతో సంప్రదించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మీడియేటర్షిప్ మొదలైన వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, ఇంతకుముందు చేసిన ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించి కొంత మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మీ యొక్క కొలీగ్స్తో కానీ ఎవరితోనైనా సరే మీ యొక్క ఆలోచనలని పంచుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజుని భావించవచ్చు. ఇక ద్వాదశ